ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఆ రోజు నైట్ 12 అవుతుందండి. జూలై 14th మా ఆయన బర్త్డే. ఇప్పుడు వచ్చి నేను లేపుతున్నాను విషెస్ చెప్దామని. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఫుల్ నిద్రలో ఉన్నాడండి. ఇంకా లేపి కేక్ కట్ చేయించాను. నేను ఇది మర్చిపోయి ఓం ప్రకాష్ అని రాపించాను. అసలు హ్యాపీ బర్త్డే నాన్న అని రాపియాలి, రేయాన్స్ ఇస్తున్నట్టు ఇది. ఇంకా నేను పేరు రాసేసాక గుర్తొచ్చింది, అందుకే బ్రాకెట్లో నేనే రాశానండి నాన్న అని. తను రాయమంటే ప్లేస్ లేదు అన్నాడు, అందుకే నేనే రాశాను. ఇంకా కేక్ కట్ చేస్తున్నాడు. ఫుల్ నిద్రలో ఉన్నాడు. హాఫ్ అన్ అవర్ అయిందనుకుంటా తను పడుకొని. 45 minutes అయిందండి. అదే డ్రెస్ బర్త్డేలో చేసుకుంటాడు తను. ఇంకా దీపం ముట్టించేసాను, అయిపోయింది. తన కోసం పాయసం చేస్తున్నాను, అంటే బ్యాంబినో స్వీట్. ఇంకా గుడికి వెళ్ళాలి. ఇంకా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. గుడికి వెళ్తున్నామండి. అసలు దగ్గరే అండి గుడి, చాలా దగ్గర, ఇంటి పక్కనే ఉంటుంది. ఏ గుడో నేను చూపిస్తాను ఇప్పుడు, మీరు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నేను రేయాన్స్ పుట్టకముందు ఫ్రైడే తప్పకుండా వెళ్ళేదాన్ని. ఇంకా ఇప్పుడు నాకు వీలు కావట్లేదు అస్సలకే. చాలా బాగుంటుంది గుడి వచ్చేసి. ఇంకా మేము లిఫ్ట్లో ఉన్నాం. పక్క గుడికే మా ఆయన బైక్ మీద తీసుకెళ్ళాడండి. వద్దు నడుచుకుంటూ వెళ్దామంటే వినలేదు. ఇదే అండి ఆ గుడి, ఎల్లమ్మ గుడి, రేణుకా ఎల్లమ్మ టెంపుల్. లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా కడుతూనే ఉన్నారండి, కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా టోటల్గా అవ్వలేదు.
గుడి వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది గుడి లోపల అండి. దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకొని ఇలా కూర్చున్నాం స్టెప్స్ మీద. కొద్దిసేపు కూర్చోవాలి కదా, ఇంకా వెళ్ళిపోతున్నామండి. అస్సలకే మా ఆయన చూడట్లేదు, ఫుల్ బిజీ తను. ఆ రోజు వెళ్తూనే ఉన్నాడు. ఇంకా నేను వచ్చేసి తనకి స్వీట్ పెట్టానండి, తినేసాడు, వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయాక నేను తొందరగా గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ నేను ఏం చేయలేదండి, బ్రేక్ఫాస్ట్ ఓన్లీ బ్యాంబినో స్వీట్ చేశాను అంతే. ఇంకా తీరనే లేదు అస్సలకే పని. అదే చేయమని అడతాను, అందుకే అదే చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చాయ్లో మురుకులు వేసుకొని తినేసాను, అయిపోయింది. నేను లంచ్ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా మష్రూమ్స్ అన్నీ మంచిగా నీట్గా కడుక్కొని ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అండి. పెద్దగా ఉంటే 6 పీసెస్, చిన్నగా ఉంటే 4 పీసెస్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మరి చిన్న కట్ చేసుకుంటే నోటికి అందదు కదా, అందుకే ఇలా కట్ చేసుకున్నాను. దానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా. ఇంకా ఒక ఇలాంటిది బౌల్ తీసుకోండి, దాంట్లో అన్ని మష్రూమ్స్ వేయాలి. ఫస్ట్ మనం మ్యాగ్నెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా మష్రూమ్స్ అన్నీ వేసుకొని కొన్ని ఆనియన్స్ మీరు కావాలంటే నూనెలో వేయించుకొని వేసుకోండి. నేను ఇలా పచ్చిగానే వేస్తున్నాను. ఇలా ఉన్నా టేస్ట్ ఏం మారదండి, చాలా బాగా వచ్చింది బిర్యానీ మాత్రం. తర్వాత తగినంత కారం, కొంచెం స్పైసీ అయింది, మీరు కొంచెం కారం తక్కువ వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్కి కారం ఎక్కువ పడుతుంది, వెజ్ కదా కొంచెం తక్కువే పడుతుంది. నాది కొంచెం స్పైసీ అయింది. కారానికి తగ్గట్టు సాల్ట్, తర్వాత పసుపు, నెక్స్ట్ వచ్చి కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. బిర్యానీ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి, కర్రీ అయితే కొంచెం తక్కువ పడుతుంది. బిర్యానీ కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. ఇలా పిండేసుకోండి. ఒకటి మొత్తం పిండేస్తున్నాను నేను. పులుపు కోసం చాలా బాగుంటుందండి. కంపల్సరీ లెమన్ వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ వచ్చి పాలు కొన్ని, ఇలా అన్నీ వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మష్రూమ్స్కి. నెక్స్ట్ వచ్చి పుదీనా ఇలా వేసేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ముక్కలకి మొత్తం ఉప్పు కారం అంతా పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అలాగే పెట్టాను. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు తొందరగా మ్యాగ్నేట్ చేయగానే బిర్యానీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అయినా అయిపోతుంది. కానీ నేను ఒక 1.5 అవర్ పెట్టాను కాబట్టి నేను బయటనే పెట్టానండి. ఇలా నానబెట్టేసుకొని ఒక 1.5 అవర్ అలాగే పెట్టాను. 1.5 అవర్ తర్వాత ఇలా బాస్మతి రైస్ కడిగేసి పెట్టేసుకుంటున్నాను. ముందే కడగకండి, పలిగిపోతున్నాయి. అందుకే బియ్యం అనేది తొందరగా పలుగుతుంది బాస్మతి రైస్. అందుకే చేసే ముందు ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా నేను ఇది బాగా వాష్ చేసి పెట్టేసుకొని ఇందులో స్పైసెస్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవి వేయండి. లవంగాలు, పువ్వు, చెక్క, కొంచెం సాజీరా అండ్ బగారాకు ఇలా వేసాను.
ఇలా వేసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే. అది కొంచెం సగం పలుకు మీద ఉన్నప్పుడు వంపేసుకోవాలండి. ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని సగం పలుకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా ఇటు ఒక బౌల్ పెట్టేసుకున్నాను. ఇది పెట్టేసుకొని ఇక్కడ తగినంత ఆయిల్ వేసుకోండి. నేను 2 పూటలకి చేస్తున్నానండి బిర్యానీ. ఇలా ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఒకటే బిగ్ ఆనియన్ కోసాను, అందులో సగం వేసాను మ్యాగ్నేట్ దాంట్లో, ఇందులో సగం వేసాను. కొంచెం పసుపు వేసుకోవాలి అంతే. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మ్యాగ్నేట్లో చాలా పడిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకే వేయట్లేదు. అయినా అది ఇందులో వేస్తే మళ్ళీ అడుగు అంతా మాడిపోతూ ఉంటుంది, అందుకే వేయలేదు. ఇలా కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. నేను మష్రూమ్ బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి, కానీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం కదా మష్రూమ్ది, అదంతా ఇందులో వేసుకొని పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికించుకోండి. వెంబడే వేయొద్దు రైస్. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది. ఈ మష్రూమ్ అనేది మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించాను నేను. ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి, అంతా కలిపి పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా కొంచెం ఇలా ఆయిల్ అంతా పైనికి తేలింది కదా, అప్పటి వరకు ఉంచానండి నేను. తర్వాత రైస్ వచ్చేసి నేను వేస్తున్నా అనుకుని వీడియో తీస్తున్నానని అనుకున్నానండి, అస్సలు తీయలేదు. ఇంకా ఇది దమ్ బిర్యానీ కాబట్టి అది పొగ అనేది బయటికి పోకుండా నేను ఇలా ఒక గిన్నెలో వాటర్ నింపుకొని దాని మీద మూత పెట్టాను. రైస్ అంతా ఇది యూజ్ చేసి, ఈ స్పాచ్లో యూజ్ చేసి వేసానండి. మీకు ఇలా వేసానో చూపిద్దాం అనుకున్నాను, కానీ స్కిప్ అయిపోయింది. ఇంకా ఇలా వాటర్ పోసి ఈ బిర్యానీ మీద ఇలా పెడితే అది పొగ అనేది బయటికి వెళ్ళదు, చాలా బాగా వస్తుంది. ఇలా అన్నం అంతా వేసిన తర్వాత నేను ఇది సిమ్లోనే ఉంచుకున్నానండి. ఒక 15 మినిట్స్ సిమ్లోనే పెట్టండి, అస్సలు పెద్ద మంట పెట్టకండి. అలా సిమ్లో 15 మినిట్స్ ఉంచేసిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుంది. పెద్ద పలుకు మీద తీయాలి రైస్ అనేది. అంతే, మా బిర్యానీ వచ్చేసి ఇలా అయిపోయింది. ఇప్పుడు వచ్చి మేము తింటున్నామండి ఇద్దరం కలిసి. బాగా వచ్చిందని చెప్తున్నాను నేను, కానీ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తాను నేను బిర్యానీ. ఫస్ట్ టైం కదా నా చేతితోటి ఏదైనా ఫస్ట్ టైం చేసేది ఫుడ్ ఐటమ్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా మా ఆయన తినిపించేటప్పుడు రొటీన్ రేయాన్స్కి కంపల్సరీ తినిపించాల్సిందే. అందులో వైట్ రైస్ తీసి పెడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. మేము తినేసాము, చాలా బాగా కుదిరిందండి మష్రూమ్ బిర్యానీ. ఫస్ట్ టైం నేను చేయడం, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు వచ్చేసి మా ఆయన బర్త్డే కదా, ఇంకా బయటికి పోవడమని ఏం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే తనకి ఫుల్ వర్క్ ఉందండి, ఇంకా బయటికి వెళ్ళిపోయాడు.
ఇంకా తెలియదు, ఇంకా మేము ఈవినింగ్ బయటకు వెళ్తామో వెళ్ళామో ఇంకా ఏది తెలియదు, డిసైడ్ చేసుకోలేదు. అంతే. ఇంకా ఈరోజు నేను మార్నింగ్ వచ్చేసి బ్యాంబీనో స్వీట్ చేశాను అండ్ ఆఫ్టర్నూన్కి మష్రూమ్ బిర్యానీ చేశాను అంతే. ఇంకా నేను ఏం చేయలేదండి స్పెషల్స్. మష్రూమ్ ఈరోజు మండే కదా, నేను నాన్ వెజ్ తినను, అందుకే ఆయనకు వెజ్ ప్రిపేర్ చేశాను అంతే ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం, బాయ్. ఇంకా ఇక్కడ రేయాన్స్ చూడండి ఇల్లంతా ఎలా బొమ్మలన్నీ వేశాడో, వాడే ఇవన్నీ తీసి ఇలా చెత్తగా తయారు చేసి పెట్టాడు ఇల్లు మొత్తం. ఎంత చెప్పినా వినట్లేదండి. ఆ బాల్లో ఉన్న గాలి మొత్తం తీసేసి బాల్కనీలోకి వెళ్ళి సబ్బు మొత్తం రుద్దేసి ఎలా పెట్టాడో అసలు. ఇంకా వాని ఆటలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుతున్నాడో, ఎంత చెప్పినా వినట్లేదు అసలుకే. ఇవన్నీ నేను చదువుకునేసరికి నాకు చాలా టైం పట్టింది. ఇంకా ఆఫ్టర్నూన్ తను పడుకోడు, ఇదే నడుస్తూ ఉంటుంది మాకు మా ఇద్దరికి. ఇంకా తను పరిగెత్తడం, వాని వెనక నేను పరిగెత్తడం, లేదంటే ఈ బొమ్మలన్నీ తీసి ఇలా పెట్టడం, ఇదే రొటీన్ అండి ఇంకా మాకు. ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ బటన్లో సబ్స్క్రైబ్ వస్తుంది, అది క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నేను ఫర్దర్గా వీడియోస్ ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.